హాయ్ హలో నమస్తే, నేను మీ సౌజన్య. సో నా సోషల్ మీడియా అకౌంట్స్ ఎందుకో నేను నాకు చెక్ చేయాలనిపించి చెక్ చేశాను అండి. వ్యూస్ ఎలా వస్తున్నాయి, అసలు ఏంటి, ఎంతవరకు వెళ్తున్నాయి, ఏది బాగా ఇష్టపడుతున్నారు ఏంటి అని చెక్ చేద్దామని చెక్ చేసేసరికి నిజంగా షాక్. అసలు 1 మిలియన్ వ్యూస్ దాటిన రీల్స్ కూడా ఉన్నాయి నా దాంట్లో. 4 lakhs వ్యూస్ ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి, 70K ఉన్నాయి, 20K ఉన్నాయి, 50K ఉన్నాయి, నెక్స్ట్ 5 lakhs. ఇలా అంటే నియర్లీ 10 lakhs వరకు వచ్చిన వ్యూస్ కొన్ని ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్న వ్యూస్ కొన్ని ఉన్నాయి. ఐ మీన్ థౌజండ్స్ అంటే 40-70K అలా అనమాట. సో నిజంగా నాకే షాక్ అనిపించింది, ఇంతలా అయ్యిందా, ఇంత వైరల్ అయ్యాయా అని చెప్పేసి. బట్ నేను ఆ టైంలో చూసుకోలేదు. జస్ట్ ఏంటంటే రీల్స్ చేసిన ఒక 1 week వరకు ఫ్రీక్వెంట్గా చూసేదాన్ని. థౌజండ్స్లో వచ్చేసరికి ఏమైనా కామెంట్స్ ఉంటే వాటికి రిప్లై ఇచ్చేదాన్ని. బట్ తర్వాత కమెంట్స్ చూసినా సరే 200 కామెంట్స్, 600. బాబ్రే, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో, నేను వీళ్ళెవరికి రిప్లై ఇవ్వలేదు. అంటే జనరల్గా చూస్తాము, ఓకే ఇంతే వస్తున్నాయి కదా అని లైట్ తీసుకుంటాం కదా. అంటే వెళ్ళలేదు బయటికి, పబ్లిక్లోకి ఇంకా అంత త్వరగా వెళ్ళలేదు అనుకుంటాం, కానీ మళ్ళీ చెక్ చెయ్యాలి అని అయితే నాకు థాట్ రాలేదు. నిన్న ఎందుకో చేశానండి. రియల్లీ సూపర్. అసలు చాలా సపోర్ట్ చేశారు. మధ్యలో నేను నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చి నేను స్టాప్ చేశాను అనమాట. అంటే పూర్తిగా ఆపేయలేదు, బట్ మధ్యలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో సేమ్ సపోర్ట్ అలానే ఇస్తూ ఉంటే మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వాలని అనిపిస్తుంది. ఇంకా కమెంట్స్ ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో సారీ అండి, చూసుకోకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను. సో నిన్న చూసినప్పుడు మాత్రం మోస్ట్లీ అన్ని రీల్స్కి కూడా లైక్స్ అయితే చేశాను. ఇచ్చిన అన్ని కమెంట్స్కి కూడా లైక్స్ చేశాను. సో ఇంకా ఎవరిదైనా మర్చిపోయి ఉంటే మాత్రం సారీ. నెగిటివ్ కామెంట్స్ ఉంటాయండి, అది జనరల్గా, అంటే అందరూ ఒకలా ఉండరు కదా. సో నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉంటే అలాంటివి నేనైతే పట్టించుకోను, చాలా లైట్ తీసుకుంటాను. సో పాజిటివ్గా పెట్టిన వాళ్ళకి అందరికీ కూడా నేను లైక్స్ అయితే చేశాను. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఇక మీదట ఇదే సపోర్ట్తో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఈ రీల్స్ వ్యూస్ చెప్పాను కదా, సో అది నిజమా అబద్ధమా, లేదంటే రీల్స్ వ్యూస్ కోసం నేను చేస్తున్నాను అనుకోవచ్చు. సో ఆ రీల్స్ అన్నీ కూడా నేను ఒక చిన్న వీడియోలో మీకు ఆ రీల్స్ వ్యూస్ కనిపించేలాగా మిలియన్స్ వ్యూస్ అండ్ 1 million వ్యూ దాటిందని చెప్పాను కదా. సో ఆ రీల్, నెక్స్ట్ 70K, 4 lakhs, ఇలా అంటే డివోషనల్ నేను చేసే రీల్స్ అన్నీ మిక్స్డ్ అనమాట. అన్నిటికి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. సో అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. లాంగ్ వీడియో పెడితే మీకు మళ్ళీ బోర్ అనిపించకూడదని చెప్పేసి షార్ట్స్లో పెడదాం అనుకుంటున్నాను. వీలైతే నా యూట్యూబ్ లింక్ మీకు ఇస్తాను. సో ఇదంతా కలిపి యూట్యూబ్లో పెడతాను పోస్ట్. సో మీకు ఇంకా పూర్తిగా ఒకే దగ్గర చూడాలనిపిస్తే కనుక యూట్యూబ్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, మీరు అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో కంటెంట్ రివీల్ చేస్తాను అని చెప్పాను, బట్ నాకు ఏది అనిపిస్తే అది రీల్గా చేయడం, అది మీకు అందించడం. సో కంటెంట్స్ లైక్ గోల్డ్ పర్చేస్ చేసే ఐడియాస్, ప్రజెంట్ ఉన్న రేటు బట్టి, తర్వాత మారల్స్ అండ్ ఎథిక్స్, జనరల్గా సిచ్యువేషన్స్ బట్టి వచ్చే డైలాగ్స్, సిచ్యువేషన్స్ బట్టి వచ్చే కాన్వర్జేషన్స్, సో ప్రజెంట్ ఉన్న సొసైటీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్స్, ఇలా అనమాట. ఇలా అన్నిటికీ సంబంధించి రీల్స్ చేస్తూ ఉంటాను. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వగలను. మధ్యలో సర్ప్రైజ్ ఉందని చెప్పానండి, అదైతే నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోలేదు కదా. అదైతే ఉంటుంది. ఏంటి ఆ సర్ప్రైజ్, నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను మధ్యలో మీకు రివీల్ చేస్తా మిడిల్లో. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను, ఉంటుంది కూడా. సో ఇంతవరకు ఎవరన్నా ఇంకా ఫాలో చేసుకోకపోయినా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నా రీల్స్ అన్నిటికీ కూడా లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తూ ఉండండి. ఏమన్నా ఐడియాస్ కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దానికి అనుగుణంగా నేను రీల్స్ కూడా చేసి పెడతాను. అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.